जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदभेरी निनाद जय 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 जय। అందరికీ నమస్కారం అండి. నేను మీ హాసిఫ్. ప్రస్తుతం నేను పంచభూత శివలింగాలలో ఒకటైన ఆకాశలింగం కొలువై ఉన్నటువంటి చిదంబరంలో ఉన్నాను. నా వెనుక మీరు చూసుకోవచ్చు, ఇదే చిదంబరం ఆలయం యొక్క రాజగోపురం. సో ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి, ఇక్కడి స్థల పురాణం ఏంటి, అసలు చిదంబర రహస్యం అంటే ఏమిటి, ఈ విషయాలన్నీ లోపలికి వెళ్ళి ఆలయాన్ని చూస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. పదండి. ముందుగా మనం తెలుగు రాష్ట్రాల నుంచి చిదంబరం ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. నేను హైదరాబాద్ నుంచి చిదంబరం వెళ్తున్నాను. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చిదంబరంకి డైరెక్ట్గా ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఇవి వీక్లీ ట్రైన్స్, వారానికి ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. మిగిలిన రోజుల్లో చిదంబరం వెళ్ళాలి అనుకునేవారు ముందుగా చెన్నై చేరుకోండి. చెన్నై నుంచి నంబర్ ఆఫ్ ట్రైన్స్ అండ్ బస్సులు అందుబాటులో ఉంటాయి. చిదంబరం ఆలయం రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో మరియు బస్టాండ్ నుంచి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. ఆటో వాళ్ళు బస్టాండ్కు అయితే 50 రూపాయలు, ఆలయం దగ్గరకు అయితే 120 రూపాయలు ఛార్జ్ చేస్తారు. నేను ముందుగా చెన్నై చేరుకొని చెన్నై నుంచి చోళన్ ఎక్స్ప్రెస్లో చిదంబరం చేరుకున్నాను. ఇదే నేను వచ్చిన ట్రైన్. ఈ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ ట్రైన్ పేరు చోజన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని ఉంటుంది, కానీ దీన్ని చోళన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు. ఇదే చిదంబరం రైల్వే స్టేషన్. బయట నుంచి వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఇక హోటల్ రూమ్స్ విషయానికి వస్తే ఇక్కడ ప్రైస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. తక్కువలో తక్కువగా నాన్ ఏసీ రూమ్స్ అయితే 1000 నుంచి 1500 వరకు ఛార్జ్ చేస్తారు. నేను చిదంబరం చేరుకున్న టైంకి ఆలయం మూసివేశారు. ఈలోగా ఆలయం చుట్టూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండగా ఈ ఏరియాలో ఫేమస్ అయినటువంటి జిగర్తాండా షాప్ కనిపించింది. నేను ఇంతవరకు దీని టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేయలేదు, సో ఇక్కడ ట్రై చేశాను. నాకైతే దీని టేస్ట్ ఆల్మోస్ట్ రోజ్ మిల్క్కి దగ్గరగా ఉన్నట్టే అనిపించింది. దట్టు స్వీట్నెస్ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో నాకైతే ఇది నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 60 రూపీస్. టెంపుల్ టైమింగ్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. చిదంబరం అసలు పేరు చితాంబలం. చిత్ అంటే మనస్సు, అంబలం అంటే ఆకాశం. ఆకాశానికి సంబంధించిన జ్ఞాన ప్రదేశం అని అర్థం. 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయంలో నటరాజస్వామి, శివగామి అమ్మవారు, వినాయకుడు, గోవిందరాజ పెరుమాల్, మురుగన్ స్వాములు కొలువయ్యారు. ముందుగా మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఒకానొక కాలంలో ఈ ప్రాంతంలో చాలామంది మహారుషులు ఉండేవారు. వారికి లభించిన తపశ్శక్తి వలన వారిలో వారికే అహంకారం మొదలయ్యింది. ఎంతటి అహంకారం అంటే భగవంతుణ్ణి కూడా వారి ఆధీనంలో ఉంచుకోవాలి అనే అంత. ఈ విషయాన్ని గ్రహించిన హరిహరులు వీరికి ఎలాగైనా సరే గుణపాఠం చెప్పాలని పరమేశ్వరుడు ఒక అందమైన యువ బ్రాహ్మణుడిగా, మహావిష్ణువు ఒక సుందరమైన మోహిని రూపంలోనూ అక్కడ ఉన్న తిల్లై వనాలలో విహరిస్తూ ఉన్నారు. మారువేషంలో ఉన్న పరమేశ్వరుడికి అక్కడి మునివాటికలో ఉన్న స్త్రీలు బాగా ఆకర్షితులయ్యారు. అదేవిధంగా మోహిని అందానికి మునులు కూడా దాసోహపోయారు. అయితే ఆ మోహం నుంచి తొందరగానే తేరుకున్న మహారుషులు బ్రహ్మచారితో ముచ్చట్లాడుతున్న వారి భార్యను చూసి కోప్పడ్డారు. ఆ బ్రహ్మచారిని దండించాలని అతని పైకి సర్పాన్ని పంపించారు. ఆ బ్రహ్మచారి ఆ పాములను పట్టుకొని తన దేహానికి ఆభరణాలుగా అలంకరించుకున్నాడు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో మునులు మరింత కోపంతో తమ మంత్రశక్తితో ఒక పులిని సృష్టించి పంపిస్తారు. పరమేశ్వరుడు దానిని చీల్చి దాని చర్మాన్ని ధరిస్తాడు. ఇలా 2 ప్రయత్నాలు విఫలం కావడంతో ఇంకా ఎక్కువ కోపంతో అజ్ఞానానికి ప్రతీకగా పేర్కొనే ఒక మరగుజ్జు రాక్షసుడిని సృష్టించి పంపిస్తారు.
అప్పుడు శివుడు తన నిజరూపాన్ని ధరించి ఆ రాక్షసుడిని ఓడించి అతని శరీరం పైన నిలబడి అందంగా నాట్యం చేశాడు. అప్పుడు మునులకు తమ తప్పు తెలిసి వచ్చింది. అంతటితో వారి అహంకారం తొలగిపోయి వారి స్తోత్రాలతో కీర్తించి శివయ్యను శరణు కోరారు. వారి కోరిక మేరకు స్వామివారు తిల్లైవనాలలో నటరాజస్వామిగా కొలువుతీరారు. తిల్లైవనాలు అంటే మడ అడవులు, ఇంగ్లీష్లో మ్యాన్గ్రూవ్ ఫారెస్ట్స్ అంటారు. ఇదే ఆలయం లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు నేను దర్శనానికి వెళ్తున్నాను. తిరిగి వచ్చిన తర్వాత ఆలయం లోపలి విశేషాలు చెప్తాను. ఈలోగా మీరు కూడా నటరాజస్వామిని దర్శించుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడే నా దర్శనం అది కంప్లీట్ అయిపోయింది. ఈ టెంపుల్లో దర్శనం ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో అది చూస్తున్నారు కదా, అది తూర్పు రాజగోపురం అనమాట. అక్కడ నుంచి అలా లోపలికి వెళ్ళామంటే మనకి మెయిన్ ఆలయంకి ఎంట్రన్స్ ఉంటుంది. లోపలికి కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ ఏమీ అలో చేయరు. సో మీరు ఫోన్ తీసుకెళ్ళొచ్చు కానీ అక్కడ వీడియో తీయడానికి అలో చేయరు. మీ ఫోన్స్ని సైలెంట్లో పెట్టుకొని లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళగానే ఎడమ చేతి వైపు ఒక మండపం లాగా ఉంటుందన్నమాట. ఆ మండపం ఎక్కి పైకి వెళ్ళారంటే మొదట మీకు విష్ణుమూర్తి దర్శనం ఇస్తారు. అక్కడ విష్ణుమూర్తి ఎందుకున్నారనేది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని ఆ తర్వాత బయటికి వచ్చి శివయ్య నటరాజ రూపంలో దర్శనమిస్తారనమాట. సో శివయ్యని దర్శనం చేసుకోండి. ఏ టైంలో బెస్ట్ దర్శనం దొరుకుతుంది అంటే సాయంత్రం 6 గంటలకి కరెక్ట్గా మీరు టెంపుల్లో ఉన్నారంటే ఆ మంగళహారతి ఇచ్చే దర్శనం అవన్నీ. అండ్ శివయ్యది ఒక స్ఫటికలింగం ఉంటుందన్నమాట. ఆ స్ఫటికలింగానికి అభిషేకాలు అవి కూడా చేస్తారు. సో ఈ దర్శనాలన్నీ మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడే చిదంబర రహస్యం కూడా ఉంటుంది. దాని గురించి కూడా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆలయం ఫోటోలు అవన్నీ ఫొటోస్ రూపంలో మీకు స్క్రీన్ పైన ఇచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దర్శనం అయితే ఫ్రీ దర్శనం ఉంటుంది, అలానే పెయిడ్ దర్శనం కూడా ఉంటుందన్నమాట. పెయిడ్ దర్శనానికి ఫ్రీ దర్శనానికి పెద్దగా తేడా ఏమీ ఉండదు. కాకపోతే మీరు 200 పెట్టి టికెట్ తీసుకొని వెళ్ళారంటే కొంచెం దగ్గరగా చూస్తారనమాట. అంటే 4 అడుగులు దగ్గరగా చూస్తారు. ఉచిత దర్శనమైనా సరే మీకు వ్యూ అయితే యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. అండ్ పెయిడ్ దర్శనంలో మీకు ఏంటంటే విభూది, కుంకుమ ఇవి ఇస్తారనమాట. చూపిస్తాను. సో ఇవి ఉన్నాయి కదా, ఇది వచ్చేసి విభూది అనమాట. ఇలాంటివి మీరు ఎంతమంది వెళ్తే అన్ని ప్యాకెట్లు ఇస్తారు. ఇలాంటి కుంకుమ ఇస్తారన్నమాట. కుంకుమ ప్యాకెట్ 200 రూపాయల దర్శనానికి విభూది ప్యాకెట్లు, కుంకుమ ప్యాకెట్లు అండ్ కొన్ని ఫ్లవర్స్ అయితే ఇచ్చారు. ఉచిత దర్శనానికి పెయిడ్ దర్శనానికి ఇది ఒక్కటే తేడా. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం ప్రైవేట్ సంస్థ ద్వారానే నడుస్తుందన్నమాట. గవర్నమెంట్కి ఈ ఆలయంతో ఎటువంటి సంబంధం లేదు. అండ్ ఈ ఆలయంలో హుండీలు కూడా ఎక్కడా కనిపించవు. మీరు ఏదన్నా డొనేషన్ చేయాలన్నా కూడా, లేదంటే మీ కానుకలు అవేమన్నా ఇవ్వాలనుకున్నా కూడా కేవలం నగదు రూపంలో మాత్రమే మీరు ఇవ్వగలరు. ఒక పూజారి ఉంటాడు. ఆ పూజారి దగ్గరికి వెళ్ళి మీరు ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే ఆ పూజారిని ఆశ్రయిస్తే కనుక, అంటే పక్కనే ఇస్తారు. దర్శనం చేసుకొని రాగానే విభూది అది పంచిపెడుతూ ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఇలా డొనేట్ చేయాలనుకుంటే ఆయన మీ డీటెయిల్స్ అవి చేసుకుంటే పర్ ఇయర్కి 3650 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. మీకు 12 నెలలకు గాను ఒక్కొక్క నెల మీకు ప్రసాదం డైరెక్ట్గా పోస్టల్ ద్వారా మీ ఇంటికే పంపిస్తారు. మీరు పే చేసేటప్పుడు మీ డీటెయిల్స్ అవన్నీ తీసుకుంటారనమాట. అందుకని పోస్టల్ ద్వారా డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాయి ప్రసాదాలు కూడా. సో ఇది దర్శనం ప్రాసెస్. అండ్ నేను దర్శనం చేసుకునేటప్పుడు నేను ఒక ఎగ్జైట్మెంట్ ఒకటి చాలా ఫీల్ అయ్యాను అనమాట. అదేంటంటే శివయ్యని దగ్గర నుంచి దర్శనం చేసుకుంటూ ఉన్నా. అంటే 200 రూపీస్ టికెట్ తీసుకొని దగ్గరికి వెళ్ళాను.
అదే టైంలో ఆయన కుమారుడు ఎవరనుకున్నారు, ఏనుగు, పెద్ద భారీ ఏనుగు ఒకటి అక్కడికి వచ్చిందనమాట. చాలా ఎంత అందంగా ఉందో ఆ ఏనుగు అయితే. నేను అంత దగ్గర నుంచి ఏనుగుని చూడడం ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ టైం ఒకసారి జూలో చూశాను కానీ ఇంత దగ్గరగా చూడలేదు. కానీ ఈ ఏనుగు మాత్రం చూడడానికి చాలా క్యూట్గా, ఎంత ప్రిట్టిగా ఉందో. ఆకారం చాలా పెద్ద ఆకారం ఉంది, చాలా చాలా బాగుంది. ఆ ఏనుగు కూడా శివయ్యని దర్శనం చేస్తుంది. బొట్టు పెట్టారు, హారతి ఇచ్చారు, ఏదో పన్నీరు లాంటివి ఏదో ఆ ఏనుగు పైన చల్లారు. గుడి చుట్టూరు ఒక ప్రదక్షిణ చేపించి తీసుకెళ్లారు. సో ఏనుగు ప్రతిరోజు 8:30 తర్వాత గర్భగుడిలోకి వస్తుంది అనమాట. సో మీరు ఏనుగుని చూడాలనుకుంటే 6 గంటలకి ఎగ్జాక్ట్గా మీరు ఆలయంలోకి వస్తే 6 గంటల నుంచి 8:30, 9 గంటల వరకు కానీ స్పెండ్ చేయగలిగితే ఏనుగుని చూడొచ్చు. అలానే రకరకాల హారతులు కూడా ఇస్తారనమాట. నిమిషానికి ఒక హారతి ఇస్తూనే ఉంటారు. అంటే వాటి గురించి మనకు తెలియదు, బట్ లిటరల్లీ మీరు అక్కడ ఉన్నంతసేపు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. లైక్ గూస్ బంప్స్ వస్తాయన్నమాట ఆ హారతులు. ఇంకొకటి, టెంపుల్ నిండుగా గంటలు ఉంటాయి, పెద్ద పెద్ద గంటలు, అవి మోగిస్తానే ఉంటారు గంటలు. ఆ సౌండ్స్కి, ఆ హారతులకి చూస్తుంటే లిటరల్లీ అసలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సో దర్శనం ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక ఈ ఆలయ నిర్మాణం విషయానికి వస్తే, ఈ ఆలయాన్ని 12-13వ శతాబ్దంలో చోళరాజులు మరియు పల్లవరాజులు అభివృద్ధి పరిచారు. చిదంబరం ఒక అద్భుతమైన శక్తి క్షేత్రం. ఈ ఆలయానికి అయస్కాంత శక్తి ఉందని, భూమధ్య రేఖలోని మధ్య బిందువు ఈ నటరాజస్వామి విగ్రహంలోని కాలి బొటనవేలును సూచిస్తుందని చెప్తారు. అంతేకాకుండా ఈ ఆలయాన్ని మానవ శరీర ధర్మంతో నిర్మించారు. మానవుడికి నవరంధ్రాలు ఉన్నట్లుగానే ఈ ఆలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని గర్భాలయ గోపురాన్ని 21,600 బంగారు రేకులతో కప్పారు. ఈ సంఖ్య మనిషి ఒకరోజు తీసుకునే శ్వాస సంఖ్య. ఆ బంగారు రేకులని తాపడం చేయడానికి ఉపయోగించినటువంటి బంగారు మేకుల సంఖ్య 72,000. ఇది మనిషి శరీరంలోని నాడుల సంఖ్య. మన శరీరంలో ఎడమవైపు గుండె ఉన్నట్లుగానే ఇక్కడ అమ్మవారు కొద్దిగా ఎడమ చేతి వైపు తిరిగి ఉంటారు. దీనికి పక్కనే ఉన్నటువంటి 4 స్తంభాల మండపం 4 వేదాలకు ప్రతీక. శివపూజలో జరిగే 28 కైంకర్యాలను సూచిస్తూ శివగామి సుందరి అమ్మవారి ప్రాంగణంలో 28 స్తంభాలు ఉంటాయి. వీటిపైన 64 కలలను చెక్కారు. బంగారు గోపురం పైన ఉన్నటువంటి 9 కలశాలు నవశక్తులకు సంకేతం. ఇప్పుడు చిదంబర రహస్యం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ఆలయంలో పరమేశ్వరుడు 3 రూపాల్లో కనిపిస్తాడు. ఒకటవది నటరాజస్వామి స్వరూపం, రెండవది ఇది అని చెప్పలేనటువంటి చంద్రమౌళీశ్వర స్ఫటికలింగం, మూడవది ఏ రూపం లేనటువంటి దైవ సాన్నిధ్యం. ఈ 3వ రూపమే చిదంబర రహస్యం. గర్భాలయంలోని వెనుక వైపు గోడపైన ఒక చక్రం లాంటి నిర్మాణం ఉంటుంది. దాని ముందు బంగారు బిల్వ ఆకులు వేలాడుతూ ఉంటాయి. అయితే అవేమీ కనిపించకుండా ఒక తెర కట్టి ఉంటుంది. అర్చకులు ఆ తెరను నామమాత్రంగా తెరిచి చూపిస్తారు. ఆ ప్రదేశాన్నే శివోహం భవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం, భవ అంటే మనస్సు. ఆ దైవంలో మనస్సు ఐక్యమయ్యే ప్రదేశం. అంటే అక్కడ ఏ రూపం లేకుండానే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ ఆ దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందడమే ఈ క్షేత్రం యొక్క విశేషం. అదే చిదంబర రహస్యం. తరువాత మనం ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు ఎలా కొలువుతీరారో తెలుసుకుందాం. నటరాజస్వామి ఆలయానికి కుడివైపున విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది. శివకేశవులిద్దరూ ఒకే ప్రాంగణంలో ఉన్న ఆలయాలు చాలా ఉన్నాయి. కానీ పక్కపక్కనే మూల విరాట్లుగా పూజింపబడే ఆలయం ఇది మాత్రమే. ఒకసారి శివపార్వతులిద్దరూ ఎవరి నాట్యం గొప్ప అనే విషయం పైన వాదించుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళ వాదనకు మధ్యవర్తిగా శ్రీ మహావిష్ణువుని ఆహ్వానించారు. అయితే ఆది దంపతులు శివపార్వతుల పోటీని తిలకించడానికి ముక్కోటి దేవతలు, యక్షులు, కిన్నెర కింపురుషులు ప్రతి ఒక్కరూ హాజరయ్యారు. ఆది దంపతులిద్దరూ పోటాపోటీగా నాట్యం చేస్తున్నారు. అప్పుడు నాట్యంలో నటరాజస్వామి తన చెవికున్న కుండలాన్ని తీసి కిందకు విడుస్తారు. అలా విడిచిన ఆ కుండలాన్ని కాలితో తీసుకొని తిరిగి చెవికి అమర్చుకుంటారు.
స్త్రీగా అమ్మవారు అలా చేయలేనని చెప్పి తన ఓటమిని అంగీకరించారు. ఇక్కడ అమ్మవారు ఓటమిని అంగీకరించడానికి కారణం తాను నాట్యం చేయలేక కాదు, అందరి ముందు అలాంటి భంగిమను ప్రదర్శించలేక. ఆ సమయంలో అమ్మవారు పార్వతీదేవి కోపంతో ఉగ్రకాళిగా అక్కడ కొలువయ్యారు. ఈ నాట్య ప్రదర్శన జరిగింది స్వర్ణసభలోనే. అందుకే అక్కడే తూర్పు ముఖంగా శయన భంగిమలో గోవిందస్వామి వారు నటరాజును చూస్తున్నట్లు ఉంటారు. ఈ నాట్యం చేసిన మండపం నటరాజస్వామి గర్భాలయానికి ఎదురుగానే ఉంటుంది. ఈ ఆలయంలో చూడవలసిన మరో విశేషం ఏమిటంటే మూలనాథర్ ఆలయం. శివుడు ఇక్కడ నటరాజుగా అవతరించక ముందు నుంచి ఉన్న శివలింగం. ఆలయానికి వెనక కొంచెం ఎడమవైపుగా శివగామి అమ్మన్ ఆలయం ఉంటుంది, దర్శించుకోండి. ఫ్రెండ్స్, చూశారు కదా చిదంబరం ఆలయం యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి.